షేక్ రషీద్ మరో తెలుగు కుర్రాడు ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. చెన్నై తరపున పంజాబ్పై మ్యాచ్లో బరిలోకి దూకునున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడిన చెన్నై సూపర్ కింగ్స్ తరపున రషీద్ డెబ్యూ చేయనుండడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో సీఎస్కే అమీతుమీ తేల్చుకోనుంది. ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్లో విజయం సాధించిన సీఎస్కే ఆ తర్వాత ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ 3 మ్యాచ్ల్లో బ్యాటింగ్ వైఫల్యం సీఎస్కే ఓటమిని శాసించింది. తుది జట్టులో మార్పులు చేసినా సీఎస్కేకు ఆశించిన ఫలితం దక్కలేదు. మరోవైపు 3 మ్యాచ్ల్లో 2 గెలిచి 1 మ్యాచ్ ఓడిన పంజాబ్ సొంతగడ్డపై సీఎస్కేను ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలనే కసితో ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు జట్ల ముఖాముఖీ పోరులో సీఎస్కేదే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్లు జరగ్గా సీఎస్కే 16, పంజాబ్ 14 మ్యాచ్లు గెలిచాయి. గత సీజన్లో ఇరు జట్లు 2 సార్లు తలపడగా చెరో విజయం సాధించాయి. నిజానికి వరుసగా 3 పరాజయాలు ఎదురవడంతో సీఎస్కే తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలనే కసితో ఉంది. అందుకోసం టీం కాంబినేషన్ను మార్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. టాప్ ఆర్డర్ వైఫల్యం సీఎస్కే కొంప ముంచుతోంది. గత మ్యాచ్తో తుది జట్టులోకి వచ్చిన డెవాన్ కాన్వే తీవ్రంగా నిరాశపరిచాడు. ఆరంభ మ్యాచ్ల్లో మెరుగ్గా ఆడిన రచిన్ రవీంద్ర గత 2 మ్యాచ్ల్లో తేలిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రాణించలేకపోతున్నాడు. డేంజరస్ శివన్ దుబే తన బ్యాట్ జులిపించలేకపోతున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ వరుస మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. గత మ్యాచ్లో విజయ్ శంకర్ హాఫ్ సెంచరీతో రాణించినా టెస్ట్ తరహా బ్యాటింగ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే అతన్ని తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అతని స్థానంలో తెలుగు తేజం షేక్ రషీద్కు అవకాశం ఇస్తారని సమాచారం. రషీద్ కుడి చేతివాటం బ్యాట్స్మెన్. మైదానంలో సొగసైన డ్రైవ్స్తో అందరినీ ఆకట్టుకుంటాడు. తడబాటుకు తావు లేకుండా ఆడడమే తన విజయ రహస్యమంటాడు. ప్రతి మ్యాచ్లోనూ అవుటైన విధానాన్ని నెట్ ప్రాక్టీస్లో సరిచేసుకుంటాడు. దీనికోసం బౌలర్లకు కఠిన పరీక్షలు పెడతాడని సహచర క్రికెటర్లు సరదాగా అంటుంటారు. ముఖ్యంగా రషీద్కు విరాట్ కోహ్లీ ఆరాధ్య క్రికెటర్. కోహ్లీ ఆడే విధానం, అతడి దృఢచిత్తం గొప్ప వరమని రషీద్ అంటాడు. కోహ్లీ ఆటతో పాటు ఫిట్నెస్పై తీసుకునే జాగ్రత్తలు ప్రతి క్రికెటర్కు ఆదర్శమని చెబుతాడు.